तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब गांधी भवन पर आज देखा गया अनोखा मंजर। बताया गया कि बकरों को लाकर यादव राइट्स स्ट्रगल कमेटी ने एक धरना मुनज़्ज़म किया। इस मौके पर उनका मुतालबा था कि यादव और कुर्मास को जो कि 16% रियासत की आबादी का हिस्सा है उन्हें कैबिनेट में जगह दी जाए। इस मौके पर यादव कॉरपोरेशन को 5000 करोड़ रुपए के साथ बनाने का भी मुतालबा किया और फौरी तौर पर चेयरमैन का अपॉइंटमेंट करने की बात की गई। गोट कोऑपरेटिव फेडरेशन का भी इस मौके पर मुतालबा किया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ అవకాశం జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ అవకాశాలు జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ సదుపాయాలు యాదవులకు మంత్రివర్గంలో చోటు యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవుల నిష్పత్తి ప్రకారం వాటాని కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవులకి వాటాని గొల్లకుర్మ యాదవులకి పీసీసీ కార్యవర్గంలో చోటుని మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకి అవకాశాన్ని జీవాలకి వైద్యము ఇన్సూరెన్స్ సదుపాయాల్ని గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం జీవాల కోసమైనా పట్టించుకోండి జీవాల కోసమైనా పట్టించుకోండి జీవాల కోసం ఆ గొల్లకుర్మల కోసం ఆ గొల్లకుర్మల గోడును ఆ జీవాల కోసం నేను పోచపోయిన శ్రీహరి యాదవ్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెపై అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో జీవాలకు నోరులేని జీవాలకు వైద్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అట్లే గొల్లకుర్మ యాదవ్కు సంబంధించి రాజకీయంలో కానీ కార్యవర్గంలో కానీ మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ పదవులు కానీ పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మేము పీసీసీ అధ్యక్షుడికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరులేని జీవాలమైన మేము సైతం మీతో అండగా ఉంటాము. మీ తరఫున మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రెల మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొల్లకుర్మలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందులో కూడా వివక్షాపూర్తిగా వివరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొల్లకుర్మలకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. మేము ఎంతమంది జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ప్రకారం అన్నింటిలో అవకాశం కల్పిస్తామనే కామారెడ్డి డిక్లరేషన్లో మా సిద్దరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి మా సిద్దరామయ్య గారితో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో కూడా ఇవాళ జాతీయవాద మీడియా సంస్థలు కానీ సర్వే సంస్థలు కానీ అన్ని కూడా గొల్లకుర్మలు 56% ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు అండగా నిలబడ్డారని చెప్పారు. కానీ మేము మీకు అండగా నిలబడ్డాం కానీ మీ ప్రభుత్వం మాత్రం గత 18 నెలలుగా 20 నెలలుగా పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మాకు గొల్లకుర్మ యాదవులకు ఇప్పటివరకు అవకాశం కల్పించలేదు. ఇకనైనా గొల్లకుర్మ యాదవులకు మంత్రివర్గం అవకాశం కల్పించాలని, నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లతో బడ్జెట్ కేటాయించాలని, జీవాలకు 20 నెలలైంది నట్టల మందులు లేవు ఇప్పటివరకు. 4 నెలలకు ఒకసారి నట్టల మందులు వేయాలి అంటే 5 సార్లు ఇప్పటికీ నట్టల మందులు మిస్ అయింది. ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తామన్నారు లేదు. ఇవన్నీ మేము పీసీసీ అధ్యక్షుడు గారికి ఒక వినతి పత్రం ఇచ్చి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాం. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు గారి అనుమతి మేరకే వచ్చినాం. వారికి వినతి పత్రాన్ని ఇచ్చి మేము మా ఆవేదనని వారితో పంచుకోవడానికి ఇవాళ గాంధీ భవన్కి గొర్రెల కాపర సంక్షేమ సంఘం మరియు మా యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములన్న, మా గొర్రెల కాపర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భారం తిరుపతి యాదవ్ గారు, రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది ప్రతిసారి. మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. దానికి మేము గాంధీ భవన్ వచ్చి మరి జాతీయ యాదవ కుల పోరాట సమితి, అదేవిధంగా తెలంగాణ గొర్రెల మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న, అయోధ్య యాదవ్ అన్న, అదేవిధంగా మారం తిరుపతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ భవన్లో గొర్రెలతోని నిరసన దీక్ష చేపట్టి తదనంతరం మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా
5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి గొర్రెల మేకల సహకార సమాఖ్య మరి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ఏర్పాటు చేయాలి చైర్మన్ డైరెక్టర్లు. మరి ఇప్పటి వరకు కూడా మరి చైర్మన్ డైరెక్టర్ను ఏర్పాటు చేయకుండా కాలయాపన గడుపుతోంది. అదేవిధంగా గొర్రెలకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మరి కల్పించాలి. అదేవిధంగా 2వ విడత గొర్రెల పంపిణీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి గాంధీ భవన్కు మరి నిరసన తెలిపి తదనంతరం టీపీసీసీ అధ్యక్షుడికి మరి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మరి ప్రభుత్వం మా యాదవ కుర్మల యొక్క ఆవేదనను కూడా మీరు గ్రహించి మరి మంత్రివర్గంలో యాదవ కుర్మలకు స్థానం కల్పించాలని కోరుతున్నాం. జై గొల్ల యాదవ కుర్మ. మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు చోటుని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు చోటుని, జీవాలకి వైద్యం ఇన్సూరెన్స్ ని, జీవాలకు వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాన్ని, బీసీసీ కార్యవర్గంలో యాదవ కుర్మలకి చోటుని, నామినేటెడ్ పదవులలో జనాభా నిష్పత్తి ప్రకారం యాదవ కుర్మలకి అవకాశాన్ని, మంత్రివర్గ విస్తరణలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని, వెంటనే మంత్రివర్గ విస్తరణలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ వైద్య సదుపాయాల్ని, వైద్య సదుపాయాల్ని, జీవాల కాపర్లకి పదవులలో గొల్లకుర్మ యాదవులకు జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాన్ని, గొల్లకుర్మ యాదవులకు జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రివర్గంలో అవకాశాన్ని, కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొల్లకుర్మ జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాన్ని, గొల్లకుర్మ యాదవుల ఐక్యత, గొల్లకుర్మ యాదవుల ఐక్యత. చూడండి కాంట్రవర్సీ వాటి కూడా మేము తీసుకోము, అక్కడ ఎక్కేమే వాటి మూడ పెట్టే ఇస్తాము. లోపల పోను కదా, లోపల తీసుకోము కదా. మీ ప్రాబ్లం చెప్పండి. లోగో వేసుకురాలి, మొబైల్లోనే కొట్టేస్తారు. మైకిల్ లేదా